నాన్న చనిపోయిన తర్వాత ఆ ఇల్లు తన మాటల్ని మర్చిపోయింది. ఒకప్పుడు గలగలా వినిపించే నాన్న నవ్వులు ఇప్పుడు గాలిలో కలిసిపోయాయి. ప్రేమగా మాట్లాడే మాటలు, బాధ్యతతో తిట్టే ఆ తిట్లు అన్నీ ఆకాశానికి ఎగిసిపోయాయి. ఎప్పుడూ ఇంటి ముందు దర్జాగా కనిపించే నాన్న ఇప్పుడు అదే ఇంటి గోడకి ఒక ఫోటోలా వేలాడుతున్నాడు. నిజమే, మన ఫోన్లో ఎన్నో ఫోటోలు ఉంటాయి, కానీ నాన్నతో దిగిన ఫోటోలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఆయన ఉన్నప్పుడే ఎందుకు ఎక్కువ ఫోటోలు తీసుకోలేకపోయావని ఇప్పుడు నా మనసు నన్నే నిలదీస్తుంది. కేవలం ఒక్కసారి నాన్న చేత్తో దెబ్బలు తినాలనిపిస్తుంది. ఆయన్ని గట్టిగా కౌగిలించుకొని ఆయన మీద ఉన్న ఇష్టాన్ని కన్నీళ్లతో చెప్పాలనిపిస్తుంది. కానీ ఈ బాధ జీవితాంతం వెంటాడుతుందేమో. సంతోషానికి మన మీద కోపం వచ్చిందేమో. మన నవ్వుల్ని మనకు దూరంగా తరిమేసింది. నా మనసుకు నేను ఎన్నిసార్లు సర్ది చెప్పుకున్నా బయటికి ఏడుస్తూ కనిపించకూడదనుకున్నా. కానీ అమ్మ నవ్వడమే మర్చిపోయింది. అర్ధరాత్రి లేచి నాన్నను తలుచుకుంటూ ఆమె ఏడ్చే ఏడుపు నా గుండెల్ని చీల్చేస్తుంది. నాన్న ఉన్నప్పుడు ఎంతో ధీమాగా గర్వంగా బతికేవాళ్ళం. కానీ ఇప్పుడు నాన్న లేని పిల్లలు అని ఈ సమాజం మనల్ని దీనంగా చూస్తుంది. దినకర్మలు అయ్యాక చుట్టాలంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు మా ఇంటి దిక్కు చూసే నాదుడే లేడు. అప్పుడే అర్థమైంది, నాన్న లేకపోతే మనం గూడు చెదిరిన దిక్కులేని పక్షులమే అని. నాన్న లేనప్పుడే తెలిసింది బ్రతుకు ఇంత బరువుగా ఉంటుందా అని. నాన్న ఎంత బలవంతుడో అని ఇన్ని రోజులు ఆయన భుజాలపై నిల్చొని లోకాన్ని చూశాను. కానీ ఇప్పుడు ఆ భుజమే విరిగిపోయింది. ఇక నా కాళ్ళపై నేను నిల్చోవడం నేర్చుకోవాలి. నాన్న ఉన్నాడు అనే ధైర్యంతో ఎదగడానికి, నాన్న లేడనే బాధతో పెరగడానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ ప్రయాణం చాలా భారంగా ఉంది. మిత్రులారా, నాన్న విలువ ఆయన ఉన్నప్పుడు తెలియదు. ఆయన లేని ఆ ఖాళీ కుర్చీని చూసినప్పుడు అర్థమవుతుంది. అందుకే నాన్న ఉన్నప్పుడే ఆయన్ని ప్రేమించండి, గౌరవించండి. ఈ వీడియో మీ మనసును తాకితే ఈ వీడియోని లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. ఈ ఎమోషనల్ మెసేజ్ ఎంతమందికి చేరుతుందో నాకు తెలుస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హార్ట్ టచింగ్ వీడియోల కోసం మన ఆరి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్ టీమ్ ఆరి.